హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఒక కథ చదివాను. ఎప్పుడు వినలేదే అనిపించింది. సరే, ఆ కథని మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. ఒకసారి పాండవులు అందరికీ విందు ఏర్పాటు చేశారు. స్వయంగా అతిథులందరికీ వడ్డన కూడా చేస్తున్నారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీరందరూ ఒక వరుసలో కూర్చుని విందును ఆస్వాదిస్తున్నారు. మరి ద్రౌపది అందరికీ వడ్డిస్తూ వారికి కూడా వడ్డించడానికి వచ్చింది. ఆమెను ఎలాగైనా అవమానించి ఏడిపించాలని దుర్యోధనుడు ఆమె వడ్డించేందుకు దగ్గరకు రాగానే, ఓ పాంచాలి, ఈరోజు ఎవరి వంతు అని అడిగాడంట. 5 భర్తలు కలదైన పంచపతివ్రతలలో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి ఆ భాగ్యవతి ఆ దుర్యోధనుని మాటలకి బాధపడుతూ కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె వద్దకు వెళ్ళి, చెల్లి, నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, గమనిస్తున్నాను, నువ్వు బాధపడద్దు, వెళ్ళి వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలని వడ్డించు. అదే ప్రశ్న మళ్ళీ దుర్యోధనుడు అడిగితే ఈసారి దక్షుడు వంతు అని జవాబివ్వు, నీకండగా నేనున్నాను అని సముదాయించి పంపాడు శ్రీకృష్ణుడు. మరి ద్రౌపది సరేనంటూ వెళ్ళి వడ్డన మొదలుపెట్టింది. మళ్ళీ దుర్యోధనుడు, ఏమిటి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అంటూ మళ్ళీ వెకిలిగా ప్రశ్నించాడు. అప్పుడు ఆమె దక్షుడి వంతు అని చెప్పింది. అంతే. ఆ సమాధానం విన్నటువంటి దుర్యోధనుడు అవమాన భారంతో సిగ్గుపడుతూ లేచి వెళ్ళిపోయాడు. ద్రౌపది శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, అన్నా, ఏమిటి మాయా అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇంతకు ముందు జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని ఆమెతో ఇలా చెప్పాడు. దుర్యోధనుడు తన భార్య భానుమతిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఆమె వివాహం జరిగినప్పటికీ కూడా కన్యగానే ఉండిపోయింది. ఆమె ఒకరోజు ఒక మహర్షికి తన బాధను చెప్పుకుంది. ఆ ముని ఒక మూలికనిచ్చి ఇది పాలలో కలిపి దుర్యోధను చేత తాగించమని చెప్పాడు. ఆమె మూలిక కలిపినటువంటి పాలతో ఎదురు చూస్తూ ఉండగా దుర్యోధనుడు మద్యం సేవించి వచ్చి ఆమె ఇస్తున్న పాలను తాగకుండా కిందకు తోసేశాడు, నెట్టేశాడు. అప్పుడు అటుగా వచ్చినటువంటి దక్షుడు అనేటటువంటి పాము ఆ పాలను తాగింది. దానితో ఆమెపై కోరికతో మానవ రూపంలోకి మారింది. ఇది గమనించిన దుర్యోధనుడు తన భార్య పాతివ్రత్యాన్ని కాపాడడానికి దక్షుడి కాళ్లపై పడి వేడుకున్నాడు. నేను ఆమెపై కోరిక పెంచుకుని రాలేదు. ఆమె కలిపిన పాలలో ఉన్నటువంటి వశీకరణ మూలిక వల్ల ఆమెను పొందాలని, తృప్తిపరచాలని అనుకుంటున్నాను. నేను కిరాతకుడిని, మోసగాడిని కాను. కానీ ఆమె వశీకరణం వల్ల ఆమెను నేను వదులుకోలేను. కనుక ప్రతి పౌర్ణమికి నేను ఆమెను వచ్చి చూస్తాను. ఆమె పాతివ్రత్యానికి ఎటువంటి కళంకం కలగకుండా, ఆపాదించకుండా ఆ రోజు నువ్వు కూడా ఆమెతో వచ్చి నాకు నమస్కరించాలి అని అన్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దుర్యోధనుడు దక్షుడికి భయపడి పౌర్ణమి రోజున పుట్టకు భానుమతితో కలిసి వెళ్ళి నమస్కరించి వస్తున్నాడు. ఈ విషయం అతనికి, భానుమతికి, దక్షుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ పేరు చెప్పడంతో అవమానంగా భావించి తన ప్రాసాదానికి పారిపోయాడు అని వివరించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి భగవానుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. అది విషయం. ఈ కథ మహాభారతంలోనిది. అవునో కాదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. మహిళలను అవమానించే నైజం ఉన్నవారు తప్పక తమని తాము మార్చుకోవాలి, ఆ పద్ధతిని మార్చుకోవాలి. ఏ కథ లక్ష్యమైనా కూడా ఒకటే, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి. మనల్ని మనం మంచిగా మార్చుకోవడానికి ఆ కథ ఉపయోగపడాలి. అందుకే ఈ కథను మహాభారతంలోకి బహుశా చొప్పించి ఉంటారు. ఇది నా భావన. స్త్రీల గౌరవం కాపాడబడితే సమాజం బాగున్నట్లే. లోకా సమస్తా సుఖినో భవంతు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.